నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. పంచ్ ప్రభాకర్ ఈయన అమెరికాలో ఉంటూ ఉంటాడు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత ఇష్టం. అయితే పంచ్ ప్రభాకర్ గురించి నేను ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి ఆయన గురించి ఇంత ఇంట్రడక్షన్ అయితే ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే పంచ్ ప్రభాకర్ తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా పంచ్ ప్రభాకర్ అంటే ఎవరో తెలుసు. ఆయన గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇచ్చి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొంతమంది మంచిగా మాట్లాడి, సబ్జెక్టు పరంగా మాట్లాడి రాజకీయాలలో ఫేమస్ అవుతారు. కొంతమంది దారుణంగా మాట్లాడి, దరిద్రంగా మాట్లాడి, నీచంగా మాట్లాడి, బూతులు మాట్లాడి, అసలు నరమానవుడు వినడానికి ఇష్టపడని మాటలు మాట్లాడుతూ ఫేమస్ అవుతారు. ఇలా రెండో రకంగా ఫేమస్ అయిన వాళ్ళల్లో పంచ్ ప్రభాకర్ కూడా ఒకరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు. అనుకూలంగా మాట్లాడడం ఎక్కడా కూడా తప్పు పట్టే అంశం కాదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని బండబూతులు తిట్టడం మాత్రం తప్పు. మీకు నచ్చని పార్టీ, మీరు అపోజ్ చేసే పార్టీని రాజకీయంగా విమర్శించవచ్చు, లేకపోతే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా కూడా విమర్శించవచ్చు. పాలనాపరమైన అంశాల మీద మీ విమర్శల్ని చెప్పొచ్చు, సద్విమర్శలుగా ఉండాలవి. కానీ పర్సనల్గా వెళ్ళటం, బండబూతులు తిట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని కూడా కించపరుస్తూ మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా హర్షించదగ్గవి కాదు, గర్హనీయమే, ఖండించదగినవే. అలాంటి పనులే చేస్తూ ఉంటాడు పంచ్ ప్రభాకర్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, అలాగే ఆయన కుమారుడు ప్రస్తుత మంత్రి నారా లోకేష్ని, అలాగే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని బండబూతులు తిట్టడం, నానా తిట్లు తిట్టడం చేస్తూ ఉంటాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం. ఆయనని ఎవరైనా అంటే చిన్న మాట అంటే చాలు, పల్లెత్తు మాట అంటే చాలు, విరుచుకు పడిపోతాడు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలందరినీ కూడా ఒకప్పుడు రేవు పెట్టేసి బండబూతులు తిట్టి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డాడు పంచ్ ప్రభాకర్. అయితే ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళనే కాదు, తెలుగుదేశం పార్టీతో జత కట్టినందుకు గాను 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కి కూడా ఆల్రెడీ ఈయన వాయినం ఇచ్చాడు. అలాగా మాట్లాడినందుకు జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడడం, బూతులు తిట్టడం చేసినందుకు గాను జన సైనికులందరికీ కూడా పంచ్ ప్రభాకర్ మీద పీకల దాకా కోపం ఉంది. ఎప్పుడెప్పుడు ఇండియా వస్తాడా, ఆ పీక మీద కాలేసి తొక్కుదామా అన్నట్టుగా జన సైనికులు ఎదురు చూస్తున్నారు. గతంలో మనం చూసాం, పోసాని కృష్ణమురళి మాట్లాడినందుకు, పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినందుకు ఎలా దాడి చేయబోయారో జన సైనికులు. మేబీ పంచ్ ప్రభాకర్ కూడా ఏమైనా ధైర్యం చేసి ఇండియాకి వచ్చాడంటే పరిస్థితులు ఎలా ఉంటాయో జన సైనికుల చేతిలో మనం చెప్పలేం. ఇకపోతే పంచ్ ప్రభాకర్కి సరైన వ్యక్తి ఈ మధ్య తారసపడిందని చెప్పాలి. ఆవిడ ఎవరు అంటే #U న్యూస్ మీద, అంటే జరుగుతున్న రాజకీయ కథనాల మీద తనదైన శైలిలో విశ్లేషణ ఇస్తూ ఉంటారు. సో లేడీ పొలిటికల్ ఎనాలిసిస్ట్. ఆవిడ పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చంటి చౌదరి అనుకుంటా. మేబీ ఆవిడ చంటి చౌదరి అనే ఆ పేరు ఉండటం వల్ల, అలాగే తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ఆవిడ మాట్లాడడం, అలాగే జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పరంగా, నేను ఇక్కడ అండర్లైన్ చేసి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ పరంగా విమర్శించడం పంచ్ ప్రభాకర్కి అసలు నచ్చలేదు. వెంటనే ఆవిడ మీద కూడా బూతులు దండకం అందుకున్నాడు. అయితే అందరూ సైలెంట్గా ఊరుకోరు కదా. సో అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకుల్లాగా, లేకపోతే జనసేన పార్టీ నాయకుల్లాగా, జనసేన పార్టీలో కార్యకర్తల్లాగా అందరూ సైలెంట్గా ఊరుకోరు కదా. సో పంచ్ ప్రభాకర్కి ఆవిడ ఖర్చులకి ఇచ్చేసింది. దమ్ముంటే ఇండియా రా, నీకోసం కాచుకొని కూర్చొని ఉన్నారు, నేనైతే ఖచ్చితంగా నీ చెవులు మెలేసి నీకు బుద్ధి చెప్తాను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఏ సెక్షన్లు పెట్టాలి, ఏ సెక్షన్లు పెడితే నువ్వు జైల్లో శాశ్వతంగా ఉంటావు అని చెప్పేసి ఆయనకి క్లియర్గా వార్నింగ్ ఇచ్చిన అంశాన్ని కూడా మనం చూసాం. ఆవిడ కూడా ఒక పెద్ద వీడియో చేశారు. ఆవిడ చాలా తీవ్రంగా పంచ్ ప్రభాకర్ వైఖరిని ఖండించారు. ఖచ్చితంగా దమ్ముంటే ఇండియా రా అని చెప్పేసి పంచ్ ప్రభాకర్కి సవాల్ కూడా విసిరారు. అయితే ఈ క్రమంలో పంచ్ ప్రభాకర్ని కూడా సపోర్ట్ చేస్తూ కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. పంచ్ ప్రభాకర్ కేవలం ఇలాగ బూతులు తిట్టడం మాత్రమే మీరు చూస్తున్నారు. ఆయన చాలామందికి మంచి పనులు చేస్తూ ఉంటారు, చాలా సహాయాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతగాడిని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత ఇష్టం ఉండటం వల్లే ఆయన తట్టుకోలేక అలా చేశాడు, ఎందుకు అంతలాగా ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయనకి వత్తాసు పలుకుతూ కొంతమంది మాట్లాడారు. నిజమే, ఆయన చాలా మంచివాడే అని అనుకుందాం. అలాగని రావణాసురుడిని కూడా సమర్థించవచ్చా? పరాయి స్త్రీ చెయ్యి పట్టుకున్నందుకు రావణాసురుడు ఎలాంటి పర్యవసానాలను అనుభవించాడో మనం కళ్ళారా చూడలేదా? పురాణ ఇతిహాసాల్లో అవన్నీ లిఖించబడలేదా? మరి రావణాసురుడు మంచివాడే, కానీ అక్కడికి వెళ్ళి ఋషులు మునులు ఎవరైతే తపస్సులు చేసుకుంటున్నారో వాళ్ళ యజ్ఞాలని భంగం చేయించలేదా రావణాసురుడు? వాటి పర్యావసానమే కదా అతనికి ఆగతి పట్టింది శ్రీరామచంద్రుడి చేతిలో. ఇక రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత కాబట్టి నా భర్త చనిపోతే మరి నేను విధవరాలను అవ్వాలి, ఏం చేయమంటావు శ్రీరామచంద్రమూర్తి అని అడిగితే ఆయన, నీ భర్త కాడు ఆరేది లేదు, నువ్వు ముండ మోసేది లేదు, పో అని చెప్పేసి అన్నాడట. అంటే విధవరాలు అయ్యే యోగ్యత నీకు లేదు, నువ్వు ముత్తైదుగానే జీవితాంతం అలాగే ఉంటావు, నువ్వు ఉన్నన్నాళ్ళు అలాగే ఉంటావమ్మా, ముండ మోసే అవసరం నీకు లేదు అని చెప్పేసి చెప్పినాడంట. సో దీన్నంతా బట్టి చూస్తే ఇంట్లో వాళ్ళు మంచివాళ్ళైనా మన ఇళ్లలో ఆడవాళ్ళు ఎంత ఉత్తములైనా ఎంత మహాపతివ్రతలైనా మన ప్రవర్తన బాగోకపోతే మన వల్ల వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ పరువు కూడా పోతుంది. సో పంచ్ ప్రభాకర్ ఇలా చేయటం వల్లనే తన ఇంట్లో ఆడవాళ్ల పరువు కూడా పోతుంది. ఎవరైనా సరే ఇన్నాళ్లుగా మనం పంచ్ ప్రభాకర్ని చూస్తున్నాము, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా ఒక్క ఇంటర్వ్యూ ఏదైనా టీవీకి ఇచ్చారా? ఏదైనా ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి ఎక్కడైనా వాళ్ళు బయటకు కనిపించారా? ఎందుకంటే పంచ్ ప్రభాకర్ మా ఇంట్లో అబ్బాయినో లేకపోతే మా బంధువనో చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడటం లేదు. వాళ్ళ బంధువుల్లో కూడా చాలా వరకు పంచ్ ప్రభాకర్ మావాడే అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అంతటి దిగజారిపోయిన వ్యాఖ్యలు పంచ్ ప్రభాకర్ చేస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు దూరంగా పెడుతున్నారు. సో ఇదంతా కూడా పంచ్ ప్రభాకరు ఆయన ఫ్యాన్స్ కూడా గమనించాలి. కొంతమంది ఏమంటున్నారంటే పంచ్ ప్రభాకర్కి తెలుగుదేశం పార్టీలో కూడా మిత్రులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఫోన్ చేసినప్పుడు మాట్లాడినంత మాత్రాన మిత్రులు అయిపోతారా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. నిజంగా మిత్రులుంటే అలాంటి పంచ్ ప్రభాకర్తో సహవాసం చేస్తున్న వాళ్ళ కర్మ అది, మనం ఏం చేయలేము ఆ విషయంలో. ఇక పంచ్ ప్రభాకర్ విషయానికే వద్దాం. ఇదంతా కూడా ఆయన ప్రవర్తనకి సంబంధించిన విషయం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగా పంచ్ ప్రభాకర్ని మన ఏపీ పోలీసులు తలుచుకుంటే శిక్షించగలరా? మన ఏపీ ప్రభుత్వం అతడికి శిక్ష వేయగలుగుతుందా అనే విషయంలోకి వస్తే, పంచ్ ప్రభాకర్ ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడు, అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళ పరువుకి భంగం కలిగించేలాగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. వీడియోలు కూడా, ఆయన పెట్టిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆయనే ఒక ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వేరే ఛానళ్ళు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏవైతే ఛానల్స్ ఉంటాయో ఆ ఛానళ్ళకి దాన్ని ఏమంటారు, జూమ్లో కానీ ఇలాగ ఆన్ కాల్లోకి వచ్చేసి వీడియో కాల్లోకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలు ఇవ్వటము, లేకపోతే ఆయన తనదైన శైలిలో విమర్శలు చేయటము, రాజకీయ విమర్శలు కావచ్చు, లేకపోతే ఏకంగా తిట్టడమే కదా రాజకీయ విమర్శలు అంటే. ఆయన ఉద్దేశంలో ఏముంటుంది, తిట్టడమే, బండబూతులు వాడటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇతగాడిని పెట్టి చంద్రబాబునో, లోకేష్నో, పవన్ కళ్యాణ్నో, లేకపోతే తెలుగుదేశం పార్టీలోని మహిళా నేతలను తిట్టిస్తే, వాళ్ళ కుటుంబాల వాళ్ళని తిట్టిస్తే కొంతమంది చూస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళంతా చూస్తే యూట్యూబ్లో వ్యూవర్షిప్ వస్తుంది, మనకి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆ ఊహతోటి, ఆ ఉద్దేశంతో ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సదరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇతగాడిని యూట్యూబ్లోకి ఆన్ కాల్లో, జూమ్ కాల్లో ఇలాగేవో ఉంటాయి కదా, అలాగ తీసుకొని తిట్టించి క్యాష్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా జరుగుతుంది కదా. సో మరి ఎవరో ఒకళ్ళు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. ఆ ఫుల్ స్టాప్ పెట్టే పని మొన్న #యూ ఛానల్లోని మహిళా పొలిటికల్ అనలిస్ట్ తీసుకున్నారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఆవిడ ఒక మాట అన్నారు, త్వరలోనే నువ్వు ఇండియా వస్తావు, ఇండియా వచ్చిన తర్వాత నీకు బుద్ధి ఎలా చెప్పాలో నేను చూపిస్తాను, ఖచ్చితంగా నేను నిన్ను వచ్చి మీట్ అవుతాను అని చెప్పేసి కూడా అన్నారు. సో ఇక మనం చూసుకుంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందేమో అనిపిస్తోంది. ఎంత అమెరికాలో ఉంటే మాత్రం, అమెరికా పౌరసత్వం ఉంటే మాత్రం ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని విమర్శించవచ్చా, ఇష్టానుసారం తిట్టొచ్చా, బండబూతులు తిట్టొచ్చా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కూడా అమ్మ ఆలి బూతులు తిట్టొచ్చా?
సో ఇలాంటివి చేయదగిన పనులు కాదు కాబట్టి మరి ఇంటర్నేషనల్గా ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ ఏవైతే ఇలాంటివి కొన్ని వీసాకి సంబంధించినవి ఉంటాయో వాటి మీద దృష్టి పెడుతోంది. అక్కడ ఉండే పౌరసత్వం కలిగిన వాళ్ళని ఎలాగ శిక్షించవచ్చు, వాళ్ళని అసలు ఇండియా తీసుకురావచ్చా, ఇలాంటి పనులు చేసి ఇలాంటి దుష్ప్రవర్తనకి పాల్పడే వాళ్ళని ఇండియా తీసుకొచ్చి శిక్షించవచ్చా అనే వాటి మీద దృష్టి పెట్టిందట ఏపీ ప్రభుత్వం. సో కాబట్టి మేబీ త్వరలోనే పంచ్ ప్రభాకర్కి కూడా ముహూర్తం ఫిక్స్ చేయొచ్చేమో. సో దీన్ని బట్టి పంచ్ ప్రభాకర్ ఇండియాకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు, అలాగే 7 ఓచలు కూడా, ఇండియాలో మరి 7 ఓచలు ఉంటాయి కదా, మరి అమెరికాలో ఎన్ని ఓచలు ఉంటాయో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇండియా వస్తే కనుక ఖచ్చితంగా పంచ్ ప్రభాకర్ 7 ఓచలు లెక్క పెట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే ఇలాగ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పొలిటికల్ పబ్బం గడుపుకుంటున్నారో, అలాగే ఆడవాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళని కూడా తిడుతున్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో అలాంటి వారందరినీ కూడా శిక్షించడం అనేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది. ముఖ్యంగా వర్ర రవీందర్ రెడ్డిని చూస్తాం, అలాగే మొన్న అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇరుక్కుపోయిన భాస్కర్ రెడ్డిని చూసాం, అలాగే కొంతమంది కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎవరైతే ఇలాగ నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం చూసాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే బోరుగడ్డ అనిల్, అతను కూడా ఇలాగా ఇష్టానుసారం నోటికి పని చెప్పబట్టే ఇబ్బందులు పాలయ్యాడు, నెలల తరబడి జైల్లో ఉన్నాడు. ఇప్పటికీ కూడా అతని మీద అనేక కేసులు నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే మనం చేసిన పాపం పండి తీరుతుంది. పాపం చేయకుండానే ఉండాలి, కానీ పాపం చేశామంటే పండి తీరుతుంది, దాని పర్యావసానం కూడా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి రాజకీయంగా మీకు ఎంత నచ్చిన పార్టీ అయినా సరే దానికోసం మీకు నచ్చిన నాయకుడి కోసమో మీకు నచ్చిన పార్టీ కోసమో అవతలి వాళ్ళని బండబూతులు తిట్టకండి. ఎంకరేజ్ చేస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసినంత మాత్రాన రెచ్చిపోకూడదు. ఎందుకు రెచ్చిపోయి ఉంటే రెచ్చగొడితే రెచ్చిపోతారు కదండి అని మాత్రం అనకండి. కోర్టులు అవి యాక్సెప్ట్ చెయ్యవు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. అలాగే మీ అభిప్రాయాన్ని చెప్పడం మాత్రం మర్చిపోకండి. పంచ్ ప్రభాకర్ని ఇండియాకి పిలిపించాలంటారా, పిలిపించి భారత శిక్షాస్మృతి ప్రకారం అతన్ని శిక్షించాలంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.